ఒక ఎంటెక్ చదివిన వ్యక్తి మావోయిస్టుల్లో చేరి తుపాకీ పట్టిండు అంటే అది నిజంగా అప్పటి ప్రభుత్వాల వైఫల్యమే కదా. వాస్తవానికి మొన్న జరిగిన ఎన్కౌంటర్ చూసి నాకంత బాధ అనిపించలేదు. కానీ చదువుతూ ఉంటే నంబాల కేశవరావు అనే వ్యక్తి 30 సంవత్సరాల కిందట ఎంటెక్ చేసిండు అంటే అతడు ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనో ఒకసారి అర్థం చేసుకోండి. మరి అంత వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండి మావోయిస్టు పార్టీలో చేరి తుపాకీ పట్టిండు అంటే నిజంగా అప్పటి ప్రభుత్వాలు ఎంత వైఫల్యం చెందాయో ఒకసారి అర్థం చేసుకోండి. మన కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే కూర్చోబెట్టి మాట్లాడతాం కదా, మరి అలాంటి మావోయిస్టులు కూడా ఈ భరతమాత బిడ్డలే కదా. ప్రభుత్వాల వైఫల్యం వల్లనే మావోయిస్టులు తయారు కావాల్సి వచ్చింది. వాళ్ళు కూడా ఈ నేలపైన పుట్టి ఈ గాలి పీల్చి బతికిన వాళ్ళే కదా. వాళ్ళే మేము శాంతి చర్చలకు సిద్ధం అంటే కూడా ప్రభుత్వానికి వినిపించడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆపరేషన్ కగారును ఆపాలే, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరడం జరిగింది. వాళ్ళ బాటలో నడుస్తూ వాళ్ళ ఆలోచన విధానంతో ఏకీభవించే నేను ఈ రోజున ఈ వీడియో చేయడం జరుగుతుంది. దోపిడికి, నిరంకుశత్వానికి, అవమానాలకు, అసమానతలకు వ్యతిరేకంగా పుట్టిందే మావోయిస్టు పార్టీ. అదేవిధంగా దున్నేవాడిదే భూమి అనే ప్రధాన ఎజెండాతో పురుడు పోసుకున్నదే మావోయిస్టు పార్టీ. మరి మావోయిస్టుల యొక్క అన్ని డిమాండ్లు కూడా సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నాయే తప్ప వ్యతిరేకంగా ఏ ఒక్కటి కూడా లేదు. కానీ ఈ ప్రయాణంలో మావోయిస్టులు తుపాకీ వాడడం అనేది రాజ్యాంగ విరుద్ధంగా మారి ఈ రోజున వాళ్ళు చేసేది న్యాయ పోరాటమైన అడవుల్లో బతకాల్సి వస్తుంది. నిజంగా ఈ సమాజంలోని దోపిడిని, అసమానతలను, అంతరాలను అంతం చేసినట్లయితే మావోయిస్టులను కూడా అంతం చేసినట్టే లెక్క. కానీ ఈ సమస్యలను, ఈ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం మావోయిస్టులనే టార్గెట్గా పెట్టుకోవడం ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించండి. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన హయాంలో మావోయిస్టులను లొంగిపోవాలని చెప్పలేదు. మీ డిమాండ్లు ఏంటో చెప్పండి, మేము నెరవేరుస్తాము. మీరు శాంతి చర్చలకు రండి, మీరు జనజీవన స్రవంతిలో కలవండి, మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, మీ జీవితాలకు భరోసా కల్పిస్తాము, మిమ్మల్ని ఆదుకుంటామని ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మావోయిస్టులందరినీ కూడా చేరదీయడం జరిగింది. ఎంతో మందిని జనజీవన స్రవంతిలో కలపడం జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రజల్లో చైతన్యం పెరిగి ఆ మావోయిస్టు చేతిలో ఉండే తుపాకీ కంటే గొప్ప ఆయుధాన్ని కూడా ఈ రోజున ప్రజలు తెలుసుకున్నారు. అదే వారికి రాజ్యాంగం కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఓటు హక్కు అని వాళ్ళు తెలుసుకున్నారు. ఆ ఓటు హక్కు కంటే గొప్ప ఆయుధం ఏదీ లేదని ఈ రోజున యువకులందరూ తెలుసుకున్నారు. కాబట్టే ఈ మధ్యకాలంలో మావోయిస్టు పార్టీలో ఏ ఒక్కరు కూడా చేరలేదు. అందుకే ఇప్పుడున్న మావోయిస్టులందరూ కూడా 20-30 సంవత్సరాల క్రితం చేరిన వాళ్ళే. దాదాపుగా వాళ్ళందరూ కూడా వృద్ధులయ్యారు. ఆ వృద్ధుల కోసం ప్రభుత్వం ఇంత ఖర్చు చేసి ఆపరేషన్ కగారును జరపడం అంత అవసరమా? దయచేసి వారితో శాంతి చర్చలు జరిపి వారి యొక్క వృద్ధాప్య జీవితాన్నైనా వారి కుటుంబ సభ్యుల మధ్యలో గడిపే అవకాశాన్ని కల్పించమని ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజల్లో మార్పు తీసుకువచ్చేవాడే నిజమైన లీడర్. ప్రతి సమస్యకు అంతమే పరిష్కారం అనుకుంటే ఈ సమాజంలో, ఈ భూమి మీద ఏదీ మిగలదు. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుతూ ఆపరేషన్ కగారును ఆపాలని కోరుతా ఉన్నాను.